మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతోంది. ఇది 349 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది. శ్రవణ ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి రావటం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675వ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 349 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది కనుక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి శివరాత్రి పర్వదినాన గుమ్మం దగ్గర ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రి జాగరణ చేయటం, 3 శివనామ స్మరణతో అభిషేకాలు చేయటం. శివుడు లింగోద్భవ పూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి తమలో ఎవరి గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా కూడా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికీ కూడా మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుణ్ణి యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరొక వైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరి గొప్ప అనే వాదనతో ఉన్న దానిని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి జలంతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగు పువ్వులు, తెల్లని పచ్చని పూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించుకోవాలి. తాంబూలము, అరటి పండ్లు, జామ పండ్లు, ఖర్జూర పండ్లను సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటలలోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విశ్వానికి ఆదిదేవుడు శివునితో ఉపవసించటం అనేది ఒక మహాభాగ్యం. ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్నే తలుస్తూ మనసంతా ఆ మహాద్భుత రూపాన్ని నింపుకొని భక్తి ప్రవర్తులతో జాగరణ సమర్పించటం మహాశివరాత్రి రోజు శివభక్తులు చేసే పవిత్ర కార్యం. ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనసు లగ్నం చేయడానికి ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని నిరాహారంగా ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక్క పూట లేక ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. భక్తితో కావచ్చు, బరువు తగ్గేందుకు కావచ్చు, కారణం ఏదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు.
సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తూ ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అసలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతూ ఉంటే బలహీనత, అసిడిటీ, నీరసించిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంకనం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్థాల వంటివి నిండుగా దండిగా తింటూ ఉంటారు. ఇది మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలము ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో మన శరీరానికి అవసరమైన పోషకాహారం మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. శివరాత్రి చాలా మంచి రోజు. ఈ రోజు ఏ పరిహారాలు చేసినా, దానాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు శివరాత్రి రోజు రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని సమస్యలు పోతాయి. అంతేకాదు మీ ఇంట్లోని దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు కూడా పోతాయి. మీకు ఉండే నరదృష్టి, నరఘోష కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోని అశాంతి, ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి. మరి ఆ ఆకు ఏమిటే అంటే ఆరె ఆకులు. ఈ శివరాత్రి రోజు ఆరె చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ సింహద్వారం దగ్గర కట్టండి. ఇలా కడితే ఇంట్లోని నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆరె చెట్టు రోడ్ల పక్కన పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి చాలా అరుదుగా కనిపించే చెట్లు కనుక శివరాత్రి రోజు కనీసం ఒక్క ఆరె మండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది దొరక్కపోతే మామిడి ఆకులు లేదా రావి ఆకులు ఇవి అయినా సరే కట్టండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ ఆరె చెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండేవారికి అస్సలు ఆరె కొమ్మలు దొరక్కపోవచ్చు. కనుక అలా ఆరె మండలు దొరకని వారు ఈ శివరాత్రి రోజు రావి ఆకు, మామిడి ఆకు, తమలపాకులను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా శివరాత్రి రోజు రావి, మామిడి, తమలపాకు ఈ 3 ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, దృష్టి దోషాలు పోతాయి. అశాంతి తొలగిపోతుంది. ఇలా ఎవరైతే శివరాత్రి రోజు ఆరె కొమ్మలను కానీ, రావి, మామిడి, తమలపాకులను కలిపి కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కొమ్మలు, ఆకులు ఏమీ దొరక్కపోతే కనీసం మామిడి తోరణాలను అయినా సరే గుమ్మానికి కట్టండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా శివరాత్రి రోజు గుమ్మం దగ్గర ఈ ఆకులతో ఇలా చేసి మంచి ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉండే కష్టాలు, బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ముందు ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో లేదా గుడిలో ఉంటే గుడిలో ఇలా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం.
మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రచం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు, దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం యందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామ నామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి. మిక్కిలి జ్ఞానం, జన్మరాహిత్యం కలుగుతుంది. తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు అనుకుంటే చాలు, మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.